ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: గ్లోబల్ సౌత్లో భారతదేశం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 1.5గా ఉన్న సంతానోత్పత్తి రేటును 2.1కి చేర్చాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ నూతన గవర్నర్గా శివప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో ఈ నెల 23వ తేదీన ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. వార్తల వివరాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైసీనా డైలాగ్ 11వ ఎడిషన్ను నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ప్రారంభోపన్యాసంలో మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితిలో నిర్మాణాత్మక సభ్య దేశంగా భారత్ కీలకంగా వ్యవహరిస్తోందని, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత స్థానం ఉండాలని పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ భవిష్యత్ ప్రపంచ క్రమాన్ని మారుస్తుందని, అందులో భారత్ కీలకంగా వ్యవహరిస్తోందని అన్నారు. వాణిజ్యాన్ని భౌగోళిక రాజకీయ సాధనంగా ఉపయోగిస్తున్నారని, ఇటువంటి సమయంలో భారతదేశ నాయకత్వం అవసరమని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ పేర్కొంటూ, You've showed the rest of the world that strategic caution and safeguarding autonomy means a lot, all the while championing multilateralism and global cooperation. And I believe personally that we should all become a little bit more Indian. It's an honor for me to open the Raisina dialogues today together with you, Mr. Prime Minister. It's amazing to see the growth of Raisina only in 10 years. ఆంధ్రప్రదేశ్లో 1.5గా ఉన్న సంతానోత్పత్తి రేటును 2.1కి చేర్చాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జనాభా నిర్వహణ విధానంపై అమరావతిలోని రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి నిన్న ప్రకటన విడుదల చేశారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో జనాభా నిర్వహణ విధానం తెస్తున్నామని, ఈ ముసాయిదాపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 4 రోజుల పాటు చర్చిస్తామని తెలిపారు. రెండో బిడ్డ, అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే ప్రసవం సమయంలోనే ఒక్కో బిడ్డకు 25,000 రూపాయల చొప్పున తల్లిదండ్రులకు ప్రోత్సాహకం అందిస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ, మన రాష్ట్రంలో టీఎఫ్ఆర్ వచ్చి 1.5కి వచ్చింది, అంటే 0.6% తగ్గింది. 6,70,000 మంది పిల్లలు పుడుతున్నారు సంవత్సరానికి 23 లెక్కల ప్రకారం. రెండో చైల్డ్ వచ్చి 32%. 2 కంటే అబోవ్ 3 అంటే అబోవ్ వచ్చిన వాళ్ళు మాత్రం 9% ఉన్నారు. ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అయితే 2047కి 23% ఆఫ్ అవర్ పాపులేషన్ ఏజింగ్ పాపులేషన్ అవుతారు. 2 కంటే ఎక్కువ పిల్లలుంటే లోకల్ బాడీస్ లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 కంటే ఎక్కువ పోటీ చేయడానికి అర్హత ఉందని పెట్టాం. తెలంగాణ నూతన గవర్నర్గా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా వ్యవహరిస్తున్న శివప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుత తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్గా నియమిస్తూ ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్ గవర్నర్లను నియమించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ను గొప్ప పరిశోధనా వైద్య సంస్థగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో సౌకర్యాలు, అభివృద్ధి వంటి అంశాలపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఎయిమ్స్ లో ఉన్నటువంటి సమస్యలు రివ్యూ చేశాం. దీన్ని ఎట్లా ఆంధ్రప్రదేశ్ కు ఒక గొప్ప రీసెర్చ్ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్ గా చేయాలనే ఉద్దేశంతో 500+ పోస్ట్ గానీ ఇవన్నీ శాంక్షన్ చేశాం. టోటల్ గా శాంక్షన్ అయినటువంటి పోస్ట్ తీసుకుంటే 2,200 శాంక్షన్ పోస్ట్ ఉంటే ఈ రోజున 1,661 ఎగ్జిస్టింగ్ పోస్ట్ ఫిల్ అయి ఉన్నాయి. ఇందులో దాదాపుగా 600 పోస్ట్ లో ఒక 300 to 400 విత్ ఇన్ నెక్స్ట్ 2 to 3 వీక్స్ లో చాలా వరకు ఫిల్ చేయబోతా ఉన్నారు. అయితే ఒక 200 పోస్ట్ ఫిల్ చేయడం చాలా కష్టం అని చెప్తా ఉన్నారు. సో అదొక మేజర్ ఇష్యూ. అవి కాకుండా మిగిలినవన్నీ కూడా త్వరలో ఫిల్ చేయబోతా ఉన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ఆశా కార్యకర్తల సంఘం ప్రతినిధులతో నిన్న సమావేశమైన మంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆశా వర్కర్ల ద్వారా క్షేత్రస్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు.
ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచడం, 6 నెలల ప్రసూతి సెలవులు మంజూరు చేయడం వంటి నిర్ణయాలు ఇప్పటికే అమలు చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో ఈ నెల 23వ తేదీన ఆర్సెలర్ మిత్తల్ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. కర్మాగార శంకుస్థాపన ఏర్పాట్లపై కేంద్ర మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు దాదాపు 30,000 మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, పారిశ్రామిక వృద్ధికి ప్రోత్సాహాన్ని ఇస్తుందని శ్రీనివాస్ వర్మ తెలియజేస్తూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను పెంచాలనేటువంటి ఆలోచనతో దేశంలోనే అతి పెద్దదైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ని మనం పట్టాలెక్కించబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి సంతోషపడుతూ ఉన్నాం. ఏదైతే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో దాదాపు 1,35,000 కోట్లతో ఆర్ఎస్ఎల్ మెటల్ గ్రూప్ వారు పనులు ప్రారంభించబోతా ఉన్నారు. ఈ నెల 23వ తేదీ దీనికి భూమి పూజ జరగబోతాం. 2034 నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించబోతాం. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాదులోని నాంపల్లి రైల్వే స్టేషన్ను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి తొలి దశలో 327 కోట్ల రూపాయలతో పనులు చేపట్టామని, దశలవారీగా స్టేషన్ రూపురేఖలు మారుస్తామని స్పష్టం చేశారు. ప్రయాణికుల సంఖ్య పెరిగినా తగిన వసతులు ఉండేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నాంపల్లి రైల్వే స్టేషన్ను 2027 చివరికల్లా అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం తరహాలో ఆధునిక సౌకర్యాలన్నీ కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఉద్యోగుల సహకారంతో రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, వారి సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విద్యుత్ శాఖ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్ డైరీని అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించడంలో ఉద్యోగులదే ప్రధాన పాత్ర అని అన్నారు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ క్రికెట్ కప్లో భాగంగా ముంబైలోని వాంఖెడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నిన్న జరిగిన 2వ సెమీఫైనల్ మ్యాచ్లో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కి దిగిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేయడంతో 7 పరుగుల తేడాతో భారత్ గెలుపొంది ఫైనల్కు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాదులో జరిగే ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్తో భారత్ తలపడుతుంది. వాతావరణం. తెలంగాణ నుండి దక్షిణ ఆంతర కర్ణాటక వరకు రాయలసీమ మీదుగా ఉన్న ఉపరితల ద్రోణి సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని, 1-2 చోట్ల పొగమంచు కురిసే అవకాశముందని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని, పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్లోబల్ సౌత్లో భారతదేశం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 1.5గా ఉన్న సంతానోత్పత్తి రేటును 2.1కి చేర్చాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ నూతన గవర్నర్గా శివప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో ఈ నెల 23వ తేదీన ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.